వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ, అలాగే ఏపీ స్టూడెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జామ్ 7th 8th రోజు, ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి 9th నుంచి 11th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత సీరియస్గా ప్రిపేర్ అయినా, ఎంత అక్యురేట్గా ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ డే రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే ఎగ్జామ్కి అలో చేయరు. దానివల్ల మీరు ఎంత సీరియస్గా ప్రిపేర్ అయినా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అవుతాయి. కాబట్టి ఇన్ని డేస్ మీరు కష్టపడి చదివిన దానికి ఈ ఒక్క డే ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాస్తే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ యొక్క చెక్ లిస్ట్ 1 by 1 ఫటాఫట్ చెప్పేస్తాను. నోట్ చేసుకొని అన్ని వెరిఫై చేసుకోండి. సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ అందరికీ 100% యూస్ఫుల్ అవుతుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్త్ టీమ్ వాళ్ళు ఫ్రీగా ఎంసెట్ సంబంధించి అప్డేట్స్, ప్రిపరేషన్ టిప్స్తో పాటు మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది వాట్సాప్లోనే. వాట్సాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే ఎంపీసీ, బైపీసీ సెలెక్ట్ చేస్తే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ డిస్ప్లే వచ్చేస్తుంది. మీరు ఏ ఎంసెట్ అయితే దాన్ని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన రిసోర్స్తో పాటు మీ డౌట్స్ అన్నీ ఇక్కడ సింపుల్గా ఫ్రీగా క్లారిఫై చేసేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫస్ట్ డాక్యుమెంట్ మీ హాల్ టికెట్ నెంబర్. మీ హాల్ టికెట్ మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా, కలర్ ప్రింట్అవుట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఒక కాపీ జిరాక్స్ తీసుకొని మీ ఇంట్లో పెట్టండి. కంపల్సరీగా ఎగ్జామ్ సెంటర్ నేమ్, మీ డేట్, టైమింగ్స్ అయితే కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఇందులో ఎటువంటి సైన్ అవసరం లేదు. నెక్స్ట్ వన్, అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్లో కంపల్సరీగా ఫోటో స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మీరు హార్జెంటల్, వెర్టికల్గా అయినా ప్రాబ్లం లేదు. ఆ ఫోటో రీసెంట్ ఫోటో అయిపోతే సరిపోతుంది. హాల్ టికెట్లో ఉన్న ఫోటోనే స్టిక్ చేయాలనేది ఏం లేదు. వెరీ ఇంపార్టెంట్, అందరికీ కన్ఫ్యూజ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫోటో పైన ప్రిన్సిపల్ సైన్ అవసరమా, గెజిట్ సైన్ అవసరమా? ఏ సైను, ఎవరు సైను అవసరం లేదండి. జస్ట్ అప్లికేషన్లో మీ ఫోటో స్టిక్ చేసి ఇక్కడ థర్డ్ బాక్స్లో మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హార్జెంటల్, వర్టికల్ అయినా ఏ ప్రాబ్లం లేదు. థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ స్టిక్ చేసి అంటే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది తీసుకెళ్ళాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఐడి కార్డ్ క్యారీ చేయాలి. ఐడి కార్డు ఆధార్ కార్డ్ అయినా, మీకు ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటో ఉన్నా, అందులో మీకు ఒక సర్నేమ్ మిస్టేక్ అయినా, లేదు ఒక లెటర్లో మిస్టేక్ అయినా ప్రాబ్లం లేదు, అలో చేస్తారు. అందులో ఫోటో ఉండాలి. ఆ ఫోటో చిన్నప్పటిదా, రీసెంట్దా, అది మీరు ఏర్పడుతున్నారా లేదా అని అవసరం లేదు. ఉంటే సరిపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది, అలో చేస్తారు. మెయిన్గా 4th వన్ వచ్చి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న టైంలో మీరు ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రం ఎంటర్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్, పెన్ తీసుకెళ్ళాలి. వాటర్ బాటిల్ అవసరం ఉంటే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ప్యాడ్ తీసుకెళ్లాలని చాలామంది కామెంట్లో మెన్షన్ చేశారు. ప్యాడ్ ఏం అవసరం లేదండి. ప్యాడ్తో మనకు ఎటువంటి యూజ్ ఉండదు. నెక్స్ట్, మీ బిలాంగింగ్స్ థింగ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే అక్కడ సేఫ్టీ లాకర్ ఉంటుందా ఉండదా ఆ టెస్ట్ సెంటర్లో ఎవరికి తెలియదు. కాబట్టి జస్ట్ సింపుల్గా మీకు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు మీ వాటర్ బాటిల్, పెన్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా వచ్చేయచ్చు. మీకు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రతి ఒక్క కాపీ జిరాక్స్ సెట్ ఇంట్లో పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో మర్చిపోయి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. లాస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో నేను హాల్ టికెట్ మర్చిపోయాను, హాల్ టికెట్ ఇప్పుడు నా దగ్గర లేదు, ప్రింట్ రావట్లేదు, అప్లికేషన్ రావట్లేదు అని చాలా చెప్తుంటారు. ఇవన్నీ మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంపల్సరీ మీకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క కాపీ మీరు తీసుకెళ్లేవన్నీ జిరాక్స్ సెట్ ఒకటి ఇంట్లో పెట్టేసి వెళ్ళండి, సరిపోతుంది. ప్రింట్అవుట్ అనేది మీరు బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని అలో చేస్తారు. అందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.